మకరంపురం దగ్గర డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుకు సంబంధించి పంప్ హౌస్ను ప్రారంభిస్తారు సీఎం జగన్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. కార్తీక్ శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో ఉన్న కిడ్నీ సమస్యకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు. మరి కాసేపట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 700 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సుజలధార ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల ఏర్పాటు చేస్తున్న ఇక్కడ చర్యల పట్ల కూడా ఉద్దాన ప్రాంత ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల తరబడి ఇక్కడ ఉన్న కిడ్నీ సమస్యను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల శాశ్వతంగా తొలగిపోతుందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలపైన అమలు చేస్తున్న విధానాలపైన మనతో మాట్లాడడానికి ఇక్కడ స్థానికంగా కొంతమంది ప్రజలు చెప్పండి, ఈ కిడ్నీ సమస్య ఎప్పటి నుండి ఇక్కడ అమల్లో ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఎలాంటి పరిష్కారం లభిస్తుంది ఇక్కడ ఉన్న ప్రజలకు? నేడు ఈ ఉద్దాన ప్రాంత చిరకాల కోరిక అనేది ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యమవుతుంది. నిజంగా చెప్పాలంటే స్వాతంత్రం వచ్చి నుండి ఇక్కడ ఉన్నటువంటి కిడ్నీ సమస్య అయితేనే వీటికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఎవరూ చూపలేదు ఇంతవరకు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూసి 742 కోట్లతో శ్రీ వైఎస్ఆర్ సుజలధార పథకాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నందుకు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలాసలో డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను కూడా ప్రారంభించినందుకు ఈ ప్రాంత ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాబట్టి ఇంతవరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి కార్యక్రమాన్ని, ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మా అందరి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభించి వచ్చినందుకు మా అందరికి కూడా మా ప్రాంత ప్రజల తరపున ఆయనకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. గతంలో కిడ్నీ సమస్య వల్ల ఎలాంటి ఇబ్బందులు పడేవారు? కిడ్నీ సమస్యల వల్లండి మా ప్రాంతం సుమారుగా 40 సంవత్సరాలుగా ఈ కిడ్నీ బాధితులు చాలా అవస్థలు పడ్డారు. ఎందుకంటే ఇక్కడ మొదటికే పేదరికమైనటువంటి ప్రాంతం ఇది. అందులోని ఈ కిడ్నీ వ్యాధి రావడం వల్ల పూర్తిగా కుటుంబం అనేది పూర్తిగా దిగజారిపోయే పరిస్థితి వచ్చింది. అయితే మన ముఖ్యమంత్రి గారు ఆనాడు పాదయాత్రలోకి వచ్చినప్పుడు ఈ పరిస్థితులు గమనించి ఆయన ఆ రోజే మాట ఇచ్చారు, మనము మరికొద్ది రోజుల్లో మన ప్రభుత్వం రాబోతుంది, మనం ముఖ్యమంత్రి కాబోతున్నాం, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే కిడ్నీ బాధితులకు శాశ్వత పరిష్కారంగా ఇక్కడ నది నీరు తెచ్చి ప్రతి ఇంటికి అందిస్తాను, అది కూడా ఫిల్టర్ చేసి నీరు అందిస్తామని అన్నారు, మాట ఇచ్చారు. అలాగే కిడ్నీ పేషెంట్ల కోసం రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే ఈ కార్యక్రమం చేపడతామన్నారు. ఆ రోజు మాట ఇచ్చారు. నేడు ఆ మాట నిలబెట్టుకొని పని పూర్తి చేసుకుని ఈరోజు ప్రజలకి అంకితం చేస్తున్నటువంటి సందర్భం సార్. మా అందరికీ చాలా సంతోషం. ఇక్కడ నుండి మా ఉద్దానం ప్రజలు బతుకులు మారబోతున్నాయన్నది మేము ప్రజలకు తెలియజేసుకుంటున్నాం సార్. సుమారు 40 సంవత్సరాల నుండి అనేక ఇబ్బందులు పడుతున్నామని ఇక్కడ ప్రజలందరూ కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దానంలో ఉన్న కిడ్నీ సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపిస్తామని ఒక హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే ఇప్పుడు 700 కోట్ల రూపాయలతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సుజలధార ప్రాజెక్టుతో పాటు అలాగే 85 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తున్నారని ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్తీక్.